రాఖీ పండుగ వేళ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఐసీయూ బెడ్ పైనటువంటి 17 ఏళ్ల ఆ బాలిక తమ్ముడి చేతికి రాఖీ కట్టి ఆ తర్వాత తను చాలించింది. అయితే ఈ విషయానికి వస్తే కనుక ఈ డీటెయిల్స్ చూస్తే ఆకతాయిల వేధింపులు తాళలేక 17 ఏళ్ల ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పురుగుల మందు తాగింది. ఆ తర్వాత హాస్పిటల్లో బెడ్ పైన ఐసీయూలో కొట్టుమిట్టాడుతూ తమ్ముడికి ముందుగానే రేపటి వరకు నేను బ్రతుకుతానో లేదో అని నిన్న సాయంత్రమే శనివారం రోజు ఆ తమ్ముడికి రాఖీ కట్టి ఆ తర్వాత తను చాలించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇప్పుడు విజువల్ వైరల్గా మారింది. సో ఆకతాయిలు ఆ అమ్మాయిని వేధించారు. వారి యొక్క వేధింపులు తాళలేకనే డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. పురుగుల మందు తాగింది. ఆ తర్వాత ఐసీయూ బెడ్ పైకి చేరింది. అక్కడికి చేరుకున్న తర్వాత తమ్ముడికి ముందుగానే రాఖీ కట్టడానికి నేను ఉంటానో లేదో, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అంటూ కూడా ఆ బాలిక తమ్ముడిని పిలిచి చేతికి రాఖీ కట్టి అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అంటూ నుదుటిపై ముద్దు పెట్టి ఆ తర్వాత తను చాలించింది. ఇక రాఖీ కట్టిన వెంటనే మృతి చెందిన తర్వాత అందరూ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబంలో ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మా నన్ను మంచిగా చూసుకో అంటూ తమ్ముడికి నుదుటిపై ముద్దు పెట్టినటువంటి ఆ దృశ్యాలు చూస్తే అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో ఎవరు చూసినా కూడా ఈ దృశ్యాలు డెఫినెట్గా కన్నీరు పెట్టక తప్పదు. ఇక మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో ఓ తాండాలో జరిగింది ఈ ఘటన. నరసింహులపేట మండలంలోని ఓ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాలిటెక్నిక్ 2వ సంవత్సరం చదువుతోంది ఆ బాలిక. అయితే యువకుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే నేను రాఖీ పౌర్ణమి వరకు రాఖీ పండుగ రోజు తన సోదరుడికి రాఖీ కట్టడానికి ఉంటానో లేదో అంటూ ఆవేదన భరితంగా తమ తమ్ముల్ని పిలిపించుకుంది అక్కడికి. ఆ తర్వాత తమ్ముడికి రాఖీ కట్టి నుదుటిపై ముద్దు పెట్టి తల్లిదండ్రులను చక్కగా చూసుకో అంటూ కూడా చెప్పి మరణించింది. ఈ విషయాలు ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ దృశ్యాలు చూసిన ఎవరైనా కూడా కన్నీరు పెట్టక తప్పదు. చివరి రోజు వరకు కూడా తమ్ముడి కోసం తల్లిదండ్రుల కోసం ఆలోచించింది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ యువకుడి వేధింపులే ఏమాత్రం కూడా తాళలేకపోయింది. యువకుడి వేధింపుల కారణంగానే పురుగుల మందు తాగి మరణించింది. మీరు చూస్తున్న ఆ టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో ఈరోజు చాలా వరకు కూడా ఇటువంటి ఘటనలే వరుసగా మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో ఒక రేప్కి సంబంధించిన అంశం కావచ్చు, కోల్కతాలో జూనియర్ డాక్టర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, బెంగళూరులో ఒక ఘటన. అంటే ఈరోజు సోదరునికి రక్ష కట్టి తనకు రక్షణగా ఉండాల్సిందిగా ఆ సోదరి కోరుతూ ఉంటుంది. రాఖీ పండుగ నిదర్శనం, రాఖీ పండుగ నిర్వచనం కూడా అదే. కానీ ఈరోజు ఇటువంటి వార్తలు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్ ఒకటి మనం మహబూబాబాద్ జిల్లాలో చూసాం. మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాలో జరిగింది ఈ ఘటన. నరసింహులపేట మండలంలోని ఓ తండాలో ఒక అమ్మాయి మరణించినటువంటి ఘటన సర్వత్రా అందరికీ కూడా కన్నీరు మున్నీరుగా విలపించే రకంగా చేస్తోంది. సో ప్రజెంట్ కోదాడలోని ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతోంది ఆ బాలిక. అక్కడ ఉన్నటువంటి ఒక యువకుల వేధింపులు తాళలేకనే పురుగుల మందు తాగింది. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐసీయూలో బెడ్ పైనే ఉండి తన తమ్ముడికి రాఖీ కట్టిన తదనంతరం నుదుటిపై ముద్దు పెట్టి తల్లిదండ్రులను చక్కగా చూసుకోమని చెప్పి ఆ తర్వాత తను చాలించింది. ఒకసారి దృశ్యాలు మనం చూద్దాం. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ బాలిక మరణంతో ఒక్కసారిగా అంటే మరణించేటువంటి సిచ్యువేషన్లో కూడా ముందుగానే గమనించి తాను బ్రతకలేని కానీ తెలుసుకున్న తర్వాత తమ్ముళ్ళకి రాఖీ కట్టడం, తర్వాత ఈరోజు రాఖీ పండుగ రోజు తన అక్కని ఆ తమ్ముళ్ళు కోల్పోవడం ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ప్రతినిధి వెంకటరత్నం అందించే ప్రయత్నం చేస్తారు. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? ఆ యువకుల వేధింపులు తాళలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఐసీయూలో బెడ్ పై నుంచే తమ్ముళ్ళకి రాఖీ కట్టి ఆ తర్వాత తను చాలించింది. సో అప్డేట్స్ ఏంటి? ఆ అమ్మాయికి సంబంధించిన ఘటన విషయంలో ఆ యువకులను అరెస్ట్ చేశారా పోలీసులు? ఈ రోజు రాఖీ పౌర్ణమి రోజు ఆ అమ్మాయి మరణించిన ఆ కుటుంబంలో కావచ్చు, ఆ ఊర్లో పరిస్థితి ఏ రకంగా ఉంది? అయితే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లాలి తండాకు సంబంధించినటువంటి ఒక
అంటే మైనర్ బాలిక, అంటే దాదాపు ఈమె పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కోదాడలో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నటువంటి సందర్భము. ఇలాంటి సందర్భంలోనే ఒక అతను ఒక వ్యక్తి, అతను కూడా మైనర్ అని చెప్పి తెలుస్తుంది. ఆ సాటి విద్యార్థినా లేకపోతే ఏందనేది ఇప్పటిదాకా పోలీసులు మనకి ఇంకా వివరాలు తెలియలేదు. కానీ ఈ సంఘటన మాత్రం చాలా తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక యువకుడు వేధింపులు అది ప్రేమనా లేదా అన్నది కూడా ఇంకొక క్లారిటీ లేదు. కానీ యువకుడి వేధింపులు తాగలేకనే పురుగుల మందు తాగి ఇక్కడ శుక్రవారం రోజు ఇక్కడ పురుగుల మందు తాగినట్టు తెలుస్తుంది. వెంటనే హుటాహుటిన మహబూబాబాద్ లోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడ కూడా కొంత పరిస్థితి కూడా తీవ్రంగా విషయమే ఉంది. అంటే దాదాపు 2 రోజులు ప్రాణాలతోటి పోరాడింది. కానీ చివరికి తనకేందంటే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుకు వచ్చాయి. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు, సోదరుడు గుర్తుకు వచ్చాడు, పెద్దనాన్న కొడుకు గుర్తుకు వచ్చాడు. రాబోయేది రాఖీ పండుగ కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి తన మనసు అంతా రాబోయే రోజుల్ని దృష్టిలో పెట్టుకొని నేను కనీసం తప్పు చేశానన్న ఒక బాధ కూడా తనకు కలిగింది. కానీ చివరికి తాను బతకలేను, ఇక నేను చనిపోతా అని తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులకు, బంధువులకు విషయం చెప్పింది. తమ్ముళ్లను పిలిపించండి, నేను తనకు రాఖీ కడతానని చెప్పి ఒక విషాదమైనటువంటి వదనంతో తను చెప్పడంతో వెంటనే హుటాహుటిన తన సోదరులను ఇక్కడ పిలిపించి హాస్పిటల్లోనే రక్షాబంధన్ వరకు, అంటే మన శ్రావణ పౌర్ణమి రోజు ఇక్కడ రక్షాబంధన్ జరుగుతుంది. కానీ ఈ పౌర్ణమి రోజు వరకు నేను ఉంటానా లేదా, తమ్ముడికి ఆ రోజు రాఖీ కడతానా లేదా అన్నటువంటి ఒక దిగులుతోటి ముందే పిలిపించుకుని తను చనిపోతానని కన్ఫర్మ్ చేసుకుంది. కానీ శనివారం రోజే రాత్రి వాళ్ళకు సమాచారం అందించదు. శనివారం రోజు ఆ తమ్ముళ్ళను పిలిపించుకుని రాఖీ కట్టింది. రాఖీ కట్టిన తర్వాత అదే రోజు అంటే ఆదివారము తెల్లవారుజామున అంటే 3 గంటల ప్రాంతాల్లో తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక బంధాలకు, బంధుత్వాలకు ఎంత విలువ ఉంటుందన్నది కూడా మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. తన జ్ఞాపకాలన్నీ తల్లిదండ్రులతోటి, తోడబుట్టినటువంటి తమ్ముడితోటి, అంటే ఇంట్లో ఇద్దరే ఉన్నారు. అంటే ఈమె అక్క తర్వాత ఈ తమ్ముడు ఇద్దరు మాత్రమే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. పెద్దనాన్న కొడుకును పిలిపించుకొని తను రాఖీ కట్టినటువంటి సందర్భము. ఇదంతా విషయం తెలిసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటు విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తన వేదన భరితమైనటువంటి ఆ బాధను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఇంట్లో ప్రతిరోజు పండుగనే. ఈ విషయం తెలిసినటువంటి ప్రతి ఇంట్లో తన అన్నదమ్ములతోటి, సోదరులతోటి, అక్క చెల్లెలతోటి అంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ కుటుంబాన్ని తలుచుకొని కూడా బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఎంతో మంది చేస్తున్నారు. ఇప్పుడు నర్సింహులపేట లాలితండలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ మాత్రం బంధువులు, అక్క చెల్లెళ్ళు సొంత ఇంటికి, పుట్టింటికి వెళ్లిపోయి తమ్ముళ్లకు, సోదరులకు రాఖీలు కడుతున్నటువంటి సందర్భము ఊరంతా ఒక రకమైనటువంటి కలకలలాడుతుంటే ఈ కుటుంబంలో మాత్రము విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు మాత్రం వారు బాలికని ఇంటికి తీసుకువెళ్లారా హాస్పిటల్ నుంచి? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లారా హాస్పిటల్ నుంచి? బాలికను ఇంటికి, అంటే చనిపోయిందని తెలిసిన తర్వాత నిన్న రాత్రి, అంటే నిన్ననే సాయంత్రం, అంటే ఈ రోజు చనిపోయి 3 రోజులు అవుతుంది. అంటే మన ఆదివారం రోజు చనిపోయింది కాబట్టి ఈ నిన్ననే ఖననం చేసినట్టుగా తెలుస్తుంది. డైరెక్ట్ ఇంటికే తీసుకెళ్లి అక్కడి నుండి నిన్న అంత్యక్రియలు కూడా, దాన సంస్కారాలు కూడా, మన అంత్యక్రియలు అంటే పాతి పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ సమాధి వద్దకు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి వెళుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే మైనర్ బాలిక కాబట్టి ఆ అంత్యక్రియలు కాకుండా, అంటే దాదాపు అంత్యక్రియ అంటే మనం దాదాపు ఏం చెప్పుకోవచ్చు, తన అంత్యక్రియలు మాత్రం చేశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరంతా ఒక బాధాకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇక్కడ ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను మాత్రం అక్కడ నర్సింహులపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉదాసీనత, అంటే ఒక మైనర్ బాలికను కూడా వదిలిపెట్టలేని సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని ఉదాసీనంగా ఉంటే ఇప్పటికే ఒక దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇప్పటికీ ఇంకో ఆందోళనలు చెలరేకక ముందుకే అతన్ని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉందో తన్ని అదుపులోకి తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నరసింహులపేట మండలానికి సంబంధించినటువంటి లాల్ తండాలో ఒక బాలిక ఇటీవల ఆత్మహత్య యత్నం చేసుకుంది. అయితే ఆ బాలిక 17 సంవత్సరాల బాలిక కోదాడలోని ప్రైవేట్ కాలేజీలో పాలిటెక్నిక్ 2వ సంవత్సరం చదువుతోంది. అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడి, ఆయన కూడా మైనర్ కూడా అని తెలుస్తోంది, ఆ యువకుడు కూడా. అయితే ఆ మైనర్ యువకుడు ఈ మైనర్ అమ్మాయిపై వేధింపులకు గురి చేశాడు. అయితే ఈ నేపథ్యంలో వేధింపులు తాళలేక ఆ బాలిక ఆత్మహత్య యత్నం చేసింది, పురుగుల మందు తాగింది. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పైనే చికిత్స పొందుతూ ఆవిడ నిన్న మృతి చెందడం జరిగింది. అయితే బాలిక మృతి చెందుతానని చెప్పి, అంటే మరణాన్ని ముందుగానే గుర్తించినటువంటి ఆ బాలిక
తమ్ముడిని ఆ తర్వాత వాళ్ళ కజిన్స్ని అంటే పెద్దనాన్న పెద్దమ్మల కూతురు వాళ్ళకి సంబంధించిన కుమారులందరినీ కూడా పిలిపించుకొని ఆ బెడ్ పైనే ఉండి రాఖీ కట్టింది వారందరికీ కూడా. ఆ రాఖీ కట్టినటువంటి దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ రాఖీ కట్టిన తదనంతరం తను చాలించింది ఆ బాలిక. అయితే రాఖీ పండుగ రోజు తన సోదరిని కోల్పోయినటువంటి ఆ సోదరులు ఆ కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సో ఆ మహబూబాద్ జిల్లా లాల్తండలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ మహబూబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతోంది. డెఫినెట్గా కన్నీరు పెడుతున్నారు.